వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. సార్వధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భానో పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం కార్యాలయంలో జరిగిన సమావేశానికి రెవెన్యూ, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో పాటు రైస్ మిల్లర్లు హాజరయ్యారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు సందర్భంలో ఎదురవుతున్న ఇబ్బందులను చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. మన మిల్లర్స్ అసోసియేషన్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ సంబంధించి మిల్లర్స్ అసోసియేషన్ ఫాలోడ్ బై ద రెవెన్యూ డిపార్ట్మెంట్, తహసీల్దార్ గారు అండ్ ఫాలోడ్ ఏడీ అగ్రికల్చర్ గారు అండ్ సిఎస్టీటీస్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మన డివిజన్కి సంబంధించి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది సజావుగా జరుగుతుంది. ఈ టైంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ రెక్టిఫై చేసుకోవడానికి అసోసియేషన్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేవి కూడా వీ హ్యావ్ నోటీస్డ్, మా నోటీస్కి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి వీల్ టేకప్ ప్రాపర్ మెజర్స్ అనేవి తీసుకొని రెక్టిఫికేషన్ అనే విధంగా చూసుకుంటాము. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ రైతులు ఎవ్వరు కూడా దళారు చేతిలో మోసపోకూడదని చెప్పి క్లియర్గా ఇక్కడ చెప్తున్నాము. అండ్ ఆల్ ద టైమ్ కంట్రోల్ రూమ్స్ అనేవి కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేశాము రిగార్డింగ్ ద ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి. ఎక్కడ కూడా టక్షీట్ జనరేట్ చేసిన తర్వాత ఎఫ్టీఓ జనరేషన్ చేసిన తర్వాత కూడా వెహికల్స్ అనేది బియాండ్ ఎస్ఎల్ వెళ్ళకుండా వెళ్ళకూడదు. దానికి సంబంధించిన తగిన స్టెప్స్ అనేవి కూడా తీసుకుంటున్నాము. క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ హ్యాస్ బీన్ గివెన్ టు ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్. ప్రతి ఒక్కరికి ఎవరి డ్యూటీ వాళ్ళు కోఆర్డినేషన్తో చేసుకొని ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ని సజావుగా చేసుకొని ఒక తాడేపల్లి రెవెన్యూ డివిజన్ సంబంధించి ఇష్యూస్ లేకుండా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలండి. సమాజంలోని అన్నార్థులను ఆదుకోవాలని ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం జరిగింది. చెట్టు పుట్ట ఒంటరిగా బ్రతుకు వెళ్లదీస్తున్న అభాగ్యులకు అన్నం పెట్టడం ఎంతో పుణ్యమని దాత లయన్ కాగిత మహంగాళి అన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నాన్ని వృధా చేయొద్దని క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు కోరారు. ఉండి మెయిన్ సెంటర్, ఆర్ఎన్బి బంగ్లా, కొత్తపేట, బాలాజీరావుపేట తదితర ప్రాంతాలలో ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్ సత్య బ్రహ్మారెడ్డి, లయన్ బుద్ధరాజు సుబ్బరాజు, లయన్ ముదునూరి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకి ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాత మా సహసార సభ్యులు లైన్ కాగిత మాంగళి గారు ప్రతి నెల కూడా 2వ మంగళవారం, 4వ మంగళవారం కూడా దొక్కా సీతమ్మ అన్నప్రసాదం అని దానికి దాత గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తాం. సమాజంలో అన్నార్థుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. అన్నార్థుల్ని మనం అంతా కూడా ఆదుకోవాలని లయన్స్ క్లబ్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను పిల్లలు కంటికి రెప్పలా చూసుకోవాలని న్యాయమూర్తి ఎస్ ప్రియదర్శిని నోతకి సూచించారు. ఏలూరు జిల్లా భీమడోలు పంచాయతీ కార్యాలయ ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణలో ఆడ మగ పిల్లలన్న భేదం ఉండదన్నారు. ఇద్దరిపైన సమాన బాధ్యతలు ఉంటాయన్నారు. తల్లిదండ్రుల పోషణను చూడని పిల్లల నుండి వారికి భరణం ఇప్పిస్తామన్నారు. ఈ విషయంలో ఏవైనా సందేహాలుంటే 151000 నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ న్యాయ విజ్ఞాన సదస్సు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వయోవృద్ధులు వారికి చట్టం ద్వారా ఎటువంటి వెసులుబాటు ఉంది, చట్టం ద్వారా వారికి ఎటువంటి రక్షణ కలిగిస్తున్నారు, అలాగే ఈ సీనియర్ సిటిజన్స్కి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ చట్టం ద్వారా అలాగే మా కోర్టు ద్వారా కానీ అలాగే మాకు అప్లైట్ అథారిటీ అని ఉంటుంది ఆర్డీఓ గారి ద్వారా కానీ మీకు ఏమేమి హక్కులు మీకు ఉన్నాయి, మీ హక్కులు మీరు ఎలా రక్షించుకోవచ్చు అన్న విషయం మీద ఈరోజు మేము మా మండల న్యాయ సేవాధికార సంస్థ తరఫున ఇక్కడ ఈ సీనియర్ సివిల్ జడ్జ్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ని ఈరోజు మనకి ఇక్కడ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏలూరు వారి ఆదేశాల మేరకు మీ అందరికీ కూడా ఒక న్యాయ విజ్ఞాన సదస్సు అంటే మీ అందరికీ కూడా ఒక అవేర్నెస్ క్యాంప్, ఒక అవగాహన సదస్సు నిర్వహించమని వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ తల్లిదండ్రులకి వయోవృద్ధులు సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాలు దాటినటువంటి సీనియర్ సిటిజన్స్కి కూడా అవగాహన, వారికి కోసం మన చట్టసభలు రూపొందించినటువంటి ఒక చట్టాన్ని ఎలా అవేర్ చేసుకోవాలి, దాని బెనిఫిట్స్ ఎలా పొందాలి ఆ చట్టం నుంచి అనేది మీ అందరూ తెలుసుకోవడం కోసం అని ఈరోజు ఈ అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎవరి మీద ఈ చట్టాన్ని యూటిలైజ్ చేసుకుంటారు అంటే తన కుమారుడు, కుమార్తె, అలాగే
మనముడు మనమరాలు వాళ్ళ మీద కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ నుంచి కనుక వాళ్ళకి ఏదైనా ఆస్తి వెళ్ళి ఉంటే ఈవెన్ థర్డ్ పార్టీ కూడా మీరు ఒక్కొక్కసారి ఎవరో మేనల్లుల్లో సంథింగ్ ఎవరో ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని చూస్తారనే ఉద్దేశంతో అక్క చెల్లెళ్ళ పిల్లలకో ఎవరికో మీ ఆస్తిని బదలాయింపు చేసి ఉండొచ్చు, చూస్తారని. సో అటువంటి వారు కూడా ఎవరికైతే మీ ఆస్తిని మీరు సంక్రమింప చేస్తారో వారు మీ బిడ్డలు కానప్పటికీ కూడా మీ ఆస్తి వారికి చెందేటట్టు చేశారు కాబట్టి ఈ చట్టాన్ని వారి మీద కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అయితే అటువంటి కుమారుడు కానీ కుమార్తె కానీ ఆ పర్సన్ ఎవరైనా కానీ మైనర్ అయి ఉండిపోతుంది. మైనర్స్ మీద మీరు ఈ చట్టాన్ని అందుబాటులోకి తెచ్చుకోవడానికి వీలుండదు. వాళ్ళు మైనర్స్ కాకుండా వాళ్ళు మేజర్స్ అయ్యి మిమ్మల్ని కనుక సరిగ్గా చూడకుండా మీ ఆస్తి తీసుకొని ఉన్నట్లయితే ఈ చట్టాన్ని మీరు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల్ని ఒక నైతిక బాధ్యత, తల్లిదండ్రులు చూడడం అనేది మా నైతిక బాధ్యత, ఖచ్చితంగా వాళ్ళని చూడాలి అని ప్రమాణాలు పాటించి తల్లిదండ్రుల్ని చూసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు మారుతున్న జీవన శైలి, పిల్లలే బాగా ఎడ్యుకేటెడ్ అయిపోవడం, వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం, వేరే చోటుకు వెళ్ళిపోవడం, ఇటువంటి కారణాల వల్ల ఈ పట్టణీకరణ, మారుతున్న జీవన శైలి, ఈ కారణాల వల్ల ఒక్కొక్కసారి మీరు బిడ్డల నుంచి నిర్లక్ష్యానికి గురయ్యేటటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. మన సీనియర్ న్యాయవాది రాసినా కూడా మళ్ళీ వారు కనుక మిమ్మల్ని సరిగ్గా చూడనట్లయితే మళ్ళీ మీ ఆస్తి మీకు తిరిగి బదలాయింపు చేసేటటువంటి ఆర్డర్స్ అయితే అక్కడ రావడం అనేది జరుగుతుంది. మళ్ళీ మీ ఆస్తి మీరు తీసుకుంటే మీ పోర్షన్ అనేది మీకు జరుగుతుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఉండేటటువంటి ఇళ్లలో ఒకవేళ వాళ్ళు మా పేరు మీద రాశారని చెప్పేసి మిమ్మల్ని వాళ్ళు ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండనివ్వకపోవటం. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో కన్నుల పండుగ ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేసి సకల దేవతలను ఉత్సవాలకు ఆహ్వానించారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన గజపటాన్ని ఎగురవేశారు. యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. స్నపన తిరుమంజనం కనువిందుగా సాగింది. ఈ కార్యక్రమంలో టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ, డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ పరకమణిలో 100 కోట్ల చోరీ జరిగిందన్న మంత్రి పార్థసారథి. దొంగలు దొరికిపోతారనే భయంతోనే సతీష్ కుమార్ను అంతమొందించారని వ్యాఖ్య. హిందూపురం వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ వైసీపీ నిరసన. బాలకృష్ణ తక్షణమే జగన్కు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ ఎన్కౌంటర్. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హెడ్మా సహా 6 మృతి. తిరుచానూరులో ప్రారంభమైన కార్తీక బ్రహ్మోత్సవాలు. ధ్వజారోహణం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి సకల దేవతలను ఉత్సవాలకు ఆహ్వానించిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.